తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకునే పనిలో పడింది. 6 గ్యారెంటీల అమల్లో బిజీగా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే 2 హామీల్ని అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఉచిత విద్యుత్ హామీని అమలు చేసేందుకు మార్గదర్శకాల్ని కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలి అంటే కొన్ని షరతులు పెట్టింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ లభించబోతోంది. ఇక ఈ విషయంపై అనాలిసిస్ చేసినట్టయితే గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షల విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్స్ నెలకు 200 యూనిట్స్ లోపు కరెంటు వాడుతున్నవే. అయితే ఇందులో 20 లక్షల మంది మాత్రమే ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోలేదు. ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న 20 లక్షల మందిలో 5 లక్షల మంది రేషన్ కార్డు వివరాలు ఇవ్వలేదు. వీటిని సరిచేసేందుకు విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్తున్నారు. రేషన్ ఆధార్ తో పాటు ఫోన్ నెంబర్ వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకి ఉచిత కరెంట్ సరఫరా చేయాలి అనే దానిపై లెక్క తేలుతుంది. అలాగే ఒక ఇంటికి 1 మీటర్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలవుతుంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు సైతం ఈ స్కీమ్ ని పొందవచ్చు. సో ఫైనల్లీ ఈ పథకం వర్తించాలి అంటే వారు 200 యూనిట్స్ లోపు విద్యుత్ వినియోగం చేసిన వారై ఉండాలి. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి 2181 యూనిట్స్ లోపు వాడకం ఉండాలి. గత ఏడాది ఒక ఇంటిలో నెలకి సగటున 90 యూనిట్ల వరకే వాడుంటే దానికి 10% కోటా కింద 9 యూనిట్స్ కలిపి మొత్తం 99 యూనిట్లకి మాత్రమే ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానం కర్ణాటకలో అమలవుతుంది. తెలంగాణలో కూడా దాన్ని అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్ధిదారుల్ని గుర్తిస్తారు. మీటర్ రీడర్ కి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధానంలో కరెంటు ఫ్రీగా ఇచ్చే లబ్ధిదారుల్ని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు. మరోవైపు ఉచిత కరెంట్ లబ్ధిదారుల్ని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేయబోతుంది. జీవో విడుదలైతే దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఇక రూల్స్ ప్రకారం ఉచిత విద్యుత్ పథకానికి అర్హులైన వారి వివరాల్ని ఆన్లైన్ లో నమోదు చేయడానికి డిస్కంలు ఒక సాఫ్ట్వేర్ ని రూపొందించాయి.